అందరికీ నమస్కారం. కిందటి విశ్లేషణలో మనం కౌరవులు, పాండవులు ఎలా పుట్టాలో చూశాం కదా. మరి ఒకే కోటలో ఒకే గూటి పక్షుల్లా పెరిగిన ఆ అన్నదమ్ములు చరిత్రలోనే అతిపెద్ద శత్రువులుగా ఎలా మారారో ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలు కథ వాళ్ల బాల్యం నుంచే మొదలైంది. సరే, ఆ ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒకే రాజభవనం, అందులో ఏకంగా 105 మంది రాజకుమారులు, 100 మంది కౌరవులు, 5గురు పాండవులు. చూడ్టానికి అది కేవలం పిల్లలాడుకునే చోట్ల అనిపించొచ్చు. కాని ఆ కోట గోడల మధ్య వాళ్లు ఆడుకుంటున్న ఆటల్లోనే భవిష్యత్తులో జరగబోయే ఒక మహాసంగ్రామానికి పునాది పడుతోంది. సరే, ఆ 105 మందిలో సహజంగానే 2 నాయకులుగా ముందుకొచ్చారు. మిగిలిన వాళ్లంతా వాళ్ల చుట్టూ చేరారు. కాని అసలు విషయమేంటంటే, ఆ 2 2 భిన్న ధృవాల్లాంటివాళ్లు. ఎప్పుడూ ఒకరికొకరు ఎదురు నిలబడేవారే. వాళ్ళిద్దరు ఎవరంటే, ఒకరేమో దుర్యోధనుడు, మరొకరు భీముడు. వీళ్ళిద్దరి మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు దుర్యోధనుడు ఎప్పుడు కోపం, అసూయ, అధికారం కోసం ఆరాటంతో రగిలిపోతుండేవాడు. మరోవైపు భీముడు అపారమైన బలం, దానికి తగ్గ ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ఉండేవాడు. మరి చెప్పండి, ఇలాంటి 2 వ్యతిరేక శక్తులు ఒకేచోట ఉంటే ఘర్షణ తప్పదు కదా. మరి వీళ్ల మధ్య ఈ వైరం ఎక్కడ మొదలైంది? ఏ పెద్ద యుద్ధభూమిలోనో, రాజసభలోనో కాదు. కేవలం వాళ్లు ఆడుకునే చోట. అవును, ఒక చిన్న ఆటలో జరిగిన సంఘటన వాళ్ల మధ్య ద్వేషమనే విత్తనాన్నే శాశ్వతంగా నాటింది. అసలు సమస్య ఏంటంటే, భీముడు ప్రతి విషయంలోనూ అందరికంటే ముందుండేవాడు. అది తిండిపోటీ అయినా సరే, ఆటలైనా సరే, బలాన్ని చూపించే విషయమైనా సరే, గెలుపు ఎప్పుడూ భీముడిదే. అంతేకాదు, ప్రతిసారీ కౌరవుల్ని ఆటపట్టిస్తూ చాలా తేలిగ్గా ఓడించేసేవాడు. ఇది చూస్తుంటే దుర్యోధనుడికి గుండెల్లో అసూయ మండిపోయేది. అలా ఒకరోజు ఆటలో మళ్లీ భీముడి చేతిలో దారుణంగా ఓడిపోయాడు దుర్యోధనుడు. ఇకప్పుడు తనలో ఉన్న అసూయ మొత్తం కట్టలు తెంచుకుని కోపంగా మారి మాటల రూపంలో బయటకొచ్చింది. అది కేవలం ఒక పిల్లాడి కోపంతో అన్న మాట కాదు, అది ఒక ప్రతిన. ఆ క్షణంలోనే దుర్యోధనుడి మనసులో ఆ మహాయుద్ధం మొదలైపోయింది. చూడండి, ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. మహాభారత యుద్ధం అంటే కేవలం రాజ్యాల కోసం జరిగిన పోరాటం అనుకుంటాం, కాని కాదు. దాని అసలు మూలం ఒక చిన్న పిల్లాడి గుండెలో పుట్టిన అసూయ. ఆ చిన్న నిప్పురవ్వే ఆ తర్వాత లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న పెద్ద దావానలంగా మారింది. అయితే ఈ అన్నదమ్ముల మధ్య వైరం ఇలా రోజురోజుకీ పెరుగుతున్న టైంలో వాళ్ల జీవితాల్లోకి ఒక ముఖ్యమైన వ్యక్తొచ్చాడు. అతని రాకతో వాళ్ల భవిష్యత్తే కాదు, వాళ్ల నైపుణ్యాలు, చివరికి వాళ్ల మధ్య ఉన్న శత్రుత్వం కూడా పూర్తిగా మారిపోయింది. ఒక కొత్త మలుపు తీసుకుందన్నమాట. ఇప్పటిదాకా మనం చూసింది వాళ్ల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు, ఆటల గురించి. కాని ప్రపంచమంతా గుర్తుపెట్టుకునే అంత గొప్ప యోధులుగా వాళ్ళు ఎలా మారారు? వాళ్లకు శిక్షణ ఇచ్చింది ఎవరు? ఆ కథ ఎలా మొదలైంది? కథ ఒకరోజు ఆడుకుంటున్న రాజకుమారులతో మొదలవుతుంది. వాళ్ల బంతి ప్రమాదవశాత్తు ఒక లోతైన బావిలో పడిపోయింది. దాన్ని ఎలా తీయాలో ఎవ్వరికీ అర్థం కాలేదు. అందరూ తలలు పట్టుకుని చూస్తుండగా సరిగ్గా అదే సమయానికి ఒక యువకుడు అక్కడికొచ్చాడు. తను ఒక అద్భుతం చేసి చూపించాడు. తన విలువిద్యతో బాణం మీద బాణం వేస్తూ ఒక గొలుసులా తయారుచేసి ఆ బంతిని బయటకు తీశాడు. ఆ అసాధారణమైన నైపుణ్యం చూసి అందరూ నోరెళ్లబెట్టారు. ఆ అద్భుతం చేసిన యువకుడు తండ్రే గురు ద్రోణాచార్యులు. అస్త్రవిద్యలో ఆయనకు సాటిలేరు. ఈ విషయం తెలిసిన భీష్ముడు వెంటనే ఆయన ప్రతిభను గుర్తించి కౌరవులకు, పాండవులకు యుద్ధవిద్యలు నేర్పించడానికి ఆయన్నే గురువుగా నియమించాడు. అలా ఆ రాకుమారుల అధికారిక శిక్షణ మొదలైంది. ద్రోణాచార్యుల శిక్షణ మొదలైంది. అందరూ బాగానే కష్టపడుతున్నారు. కాని వాళ్లలో ఒక్క శిష్యుడు మాత్రం అందరికంటే ఎంతో ముందున్నాడు. సాటి లేకుండా రాణించాడు. దీంతో దుర్యోధనుడి అసూయకు ఇప్పుడు భీముడి బలం కాదు, ఇంకొకరి నైపుణ్యం కొత్త టార్గెట్ అయింది. ఆ శిష్యుడు మరెవరో కాదు, అర్జునుడు. ద్రోణాచార్యులే స్వయంగా ఈ మాట అన్నారు. అర్జునుడిలోని ప్రతిభను ఆయన చాలా త్వరగా పసిగట్టారు. అసలు అర్జునుడు ఎలా ఉండేవాడంటే, గురువు చెప్పిన ప్రతి మాటని ఎంతో శ్రద్ధగా వినేవాడు, నేర్చుకునేవాడు. అందుకే అతి తక్కువ టైంలోనే సాటి లేని విలుకాడుగా తయారయ్యాడు. అయితే అర్జునుడి విజయం వెనుక కేవలం పుట్టుకతో వచ్చిన ప్రతిభ మాత్రమే లేదు. దాని వెనుక అసలైన కారణాలు వేరే ఉన్నాయి. అవేంటంటే, 1 గురువు చెప్పే ప్రతి మాటమీద అతను చూపిన శ్రద్ధ.
2 సాధనలో అతను పాటించిన క్రమశిక్షణ 3 లక్ష్యం మీద పెట్టిన సంపూర్ణ ఏకాగ్రత అంటే ఫోకస్. ఈ 3 అతన్ని అందరికంటే గొప్ప యోధుడిగా నిలబెట్టాయి. సో మొదట భీముడి బలాన్ని చూసి అసూయపడ్డాడు దుర్యోధనుడు. ఇప్పుడు అర్జునుడి నైపుణ్యాన్ని చూసి కుమిలిపోతున్నాడు. అసలు పాండవులలో ఎవరు ముందుకొచ్చినా అది తన అధికారానికి, తన భవిష్యత్తుకి పెద్ద ముప్పుగా భావించడం మొదలుపెట్టాడు. దీంతో అతనిలో ద్వేషం ఇంకా బలపడిపోయింది. సరే, ఇప్పటిదాకా కథ చూశాం. కాని ఈ కథ కేవలం రాజులు, యుద్ధాల గురించి మాత్రమే కాదు. ఇందులో ఈ రోజుకి కూడా మనందరికీ వర్తించే కొన్ని చాలా ముఖ్యమైన జీవిత పాఠాలు దాగి ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దామా? ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు 4ఉన్నాయి. 1. దుర్యోధనుడిలా ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోకూడదు. ఆ అసూయ మన ప్రశాంతతను నాశనం చేస్తుంది. ఎవరి ఎదుగుదల వాళ్ళది. 2. అర్జునుడిలా క్రమశిక్షణ, ఏకాగ్రత ఉంటే విజయం మన వెంటే ఉంటుంది. హార్డ్వర్క్కి ప్రత్యామ్నాయం లేదు. 3. భీముడిలా మనకున్న బలం ఇతరులను రక్షించడానికి వాడాలి, అహంకారం చూపించడానికి కాదు. ఇక 4వది చాలా ముఖ్యమైనది. టాలెంట్ ఎంత ఉన్నా సరైన యాటిట్యూడ్ లేకపోతే అదంతా వేస్ట్. ఇంతటితో ఈ విశ్లేషణ అయిపోలేదు. అసలు కథ ముందుంది. తర్వాతి భాగంలో గురుద్రోణుడు తన శిష్యులకు ఎలాంటి కఠినమైన పరీక్షలు పెట్టాడు, అర్జునుడు సొంత అన్నదమ్ములనే ఎందుకెదుర్కోవాల్సొచ్చింది, ఇంకా మహాభారతంలోనే మనసుల్ని పిండేసే ఏకలవ్యుడి త్యాగగాథ గురించి తెలుసుకుందాం. తప్పకుండా చూడండి.